వాల్మీకి ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాల్మీకులపైన దాడి చేయడం హేయమైన చర్య అని వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లన్న అన్నారు. కర్నూలు పట్టణంలోని మీడియా రూమ్ ఆవరణలో కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగరాజు నాయుడుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు రౌడీల్లాగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జిల్లా పంచాయతీ అధికారిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దుర్భాషలు ఆడి 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోందని తెలిపారు. ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజు ఉద్యోగుల సంఘం ఉంది. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏపీ ఎన్జిఓల సంఘాలు ఉన్నాయి. దాదాపు 90 పైన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల, లేకపోతే కార్మిక సంఘాల, లేకపోతే అధికారుల సంఘాల, గజిటెడ్ ఆఫీసర్ల సంఘాల ఇవల్ల కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుండడం కూడా ఈ సంఘాలను నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారిని ఆయన వచ్చి దుర్భాషలాడము, ఆయన మరి ఏ చర్య తీసుకుంటాడో వేచి చూడాలి. అట్లా లేకపోతే గిన ఉద్యోగ సంఘాల తరఫున వాల్మీకి సంఘాలైనటువంటి మేము ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో నాగరాజు నాయుడు గారి పైన అక్కడి ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి ప్రభుత్వం ప్రస్తుతం సుపరిపాలనలో తొలి అడుగు అనే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంది. మరి అట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, అది ఒక జిల్లా స్థాయి అధికారి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం. మరి నాగరాజు నాయుడు గారు మన కర్నూలు జిల్లాలో ఎంతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అక్కడికి బదిలీపై వెళ్ళడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి